నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పెత్తనం కొనసాగుతా ఉంది. అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, అక్రమ దాడులు పాల్పడతా ఉన్నారు. దాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు కావచ్చు అందరికీ ఉందని చెప్పేసి కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. అదేవిధంగా నిన్న మైత్రివనంలో సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం అయితే పెడతా ఉన్నారు. సో తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు కావచ్చు పెద్ద పెద్ద నాయకులను నిజంగా అగౌరవపరిచే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా చాలా మంది పెద్దవాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే అన్న. సో ప్రతి క్షణం అయితే మీరు ప్రశ్నిస్తూ ఉంటారు, ప్రజల పక్షాన నిలబడతా ఉంటారు. సో మరి ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయంలో ఏం చెప్తారు? అసలు ఏదైతే ఆంధ్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఆంధ్ర ప్రభుత్వానికి సహనం లేదు, సంస్కారము లేదు. ముందు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లేదు. పవన్ కళ్యాణ్ ఒక్కడు మాట్లాడితే మొత్తం ప్రభుత్వం భ్రష్టు పెట్టిపోతుంది. చంద్రబాబు ప్రభుత్వం భ్రష్టు పెట్టిపోతుంది. బీజేపీ దగ్గర సన్నిహితంగా ఉంటాడు, అమిత్ షాకి దగ్గరగా ఉంటాడు, మోదీ దగ్గరగా ఉంటాడు. వాళ్ళు కూడా భ్రష్టు పెట్టిపోతున్నారు. తెలంగాణలో ఇప్పటికే చాలా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మనం చూసినాం కదా, బీజేపీ వాళ్ళు పోయి గిరీష్ మీద దాడి చేయడం, చిత్రగుప్త ఛానల్ మీద దాడి చేయడం, పాడి కౌశిక్ రెడ్డి మీద దాడి చేయడం, విమర్శలపై భౌతిక దాడులు దాకా అయింది. ఇప్పుడు ఈయన చేసింది ఏముంది? నాగేశ్వరరావు ఆయన విమర్శ చేయలేదు, బూతులు తిట్టలేదు, ఆయన నోటి నుంచి రావు, చాలా సంస్కారవంతంగా మాట్లాడతాడు. కేవలం విశ్లేషణ మాత్రమే చేసాడు. విశ్లేషణ చేసిన దాడులు ఏంటి? విశ్లేషణ ఎందుకు చేయాలి? 4 గంటల జైలు నోలు తెరవాలన్నా, గుండ్రాలు విసిరాలన్నా? అది చాలా దారుణమైన తప్పుదం చేసిండు. దీనివల్ల జనం దీని అంతా గమనిస్తున్నారు. అది బీజేపీకి నష్టం, టీడీపీకి నష్టం, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కూడా నష్టం. పవన్ కళ్యాణ్ ఏమవుతుంది? చంద్రబాబును చుట్టుకుంటే సాయంత్రం తక్షకాయ స్వాహ అని ఋత్విక్కులు చెప్పినట్టు ఇంద్రుడు చుట్టూ తక్షకుడు చుట్టుకున్నాడు సింహాసనం. అప్పుడు ఋత్విక్కులు ఏం చేసినారు? సర్పయాగం చేస్తుండ్రు. అది వస్తలేదు, పడాలి, ఇందులో పడాలంటే ఏం చేయాలి? సాయంత్ర తక్షకాయ స్వాహ అంటే ఇంద్రునితో సహా తక్షకుడు వచ్చి అగ్నిగుండంలో పడాలి, అంతే కదా. అప్పుడు అగ్నిగుండంలో పడితే ఏమవుతుంది? వాళ్ళిద్దరు పోతారు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ తక్షకుడు చంద్రబాబు చుట్టూ చుట్టుకున్నా, మోదీ చుట్టూ చుట్టుకున్నా, సాయంత్ర తక్షక స్వాహ అంటారు ప్రజలు. అప్పుడు మీకు కూడా ప్రమాదం అవుతుంది. అందుకనే ఇంద్రుడు చెప్పినట్టు వదిలించేయాలి, పోరా తక్షక అని లాఠీతో కొట్టి పంపించేయాలి. అప్పుడు బుద్ధి వస్తుంది వాళ్ళకి. మళ్ళీ ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా ఉంటారు. అరెస్ట్ ఎందుకు చేస్తావు? నీ చేతుల అధికారం అంటే ఏమైనా చేస్తావా? అరెస్ట్ చేస్తావా? అరెస్ట్ చేసిన బెదిరిస్తాను అంటే నాగేశ్వరరావును అరెస్ట్ చేయడం ద్వారా మేము మొత్తం సోషల్ మీడియాకు హెచ్చరిక జారీ చేయాలనుకుంటున్నాము. మాకు వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపిస్తాం, మాకు వ్యతిరేకంగా ఏం మాట్లాడొద్దు అని సోషల్ మీడియాను బెదిరించే పని ఇది. అందుకని చూస్తున్నాం కదా, ఆఖరికి ఆయనకు వైఎస్ఆర్ టీడీపీ పార్టీ ఆఫీస్ అంటే దానికి సోషల్ మీడియా పేజ్ లోనే పెడుతున్నారు ఏకంగా. ఆయనకి ఏమైనా సంబంధం ఉందా వైఎస్ఆర్ తోటి? ఏ సంబంధం లేదు. జగన్ మెచ్చకుండా జగన్ కూడా విమర్శలు పెట్టిండు గతంలో, జగన్ కూడా విమర్శించండి, ఇప్పుడు కూడా విమర్శిస్తున్నాం. మరి ఎందుకు ఆయన మీద దాడి ఇదంతా? ఇప్పుడు మేము కూడా విమర్శించాం జగన్, ఎప్పుడు విమర్శిస్తాం? మేమైతే జగన్ విమర్శిస్తాం, చంద్రబాబు విమర్శిస్తాం, కేసీఆర్ విమర్శిస్తాం, రేవంత్ రెడ్డి విమర్శిస్తాం. అందరు దొంగలే అని చెప్తుంటాం మేము. అయితే నువ్వు అట్లా మమ్మల్ని అంటే మాత్రం మేము ఊరుకోం. వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళు చేతకానులు కావచ్చు, నిర్వీర్యం వాళ్ళు పనికిరానులు కావచ్చు, నపుంసకులు కావచ్చు. మేము అట్లా కాదు, లాటరీ తీసుకొని మళ్ళీ ఈ పని కొడతాం, బెత్తం తీసుకొని చెప్పదలుచుకున్నాడు ఆయన. ఏది ఏమైనా దౌర్జన్యాన్ని, హింసను ప్రజలు క్షమించరు. ప్రజలు అన్ని చూస్తున్నారు. నువ్వు ఎంతట్లోనే నువ్వు ఎటువంటి వాళ్ళు పోయినరు. నిజాం లాంటి వాడు పోయిండు, హిట్లర్ లాంటి వాడు ఏమైంది చూసినాం కదా. ఎవరికి ఏమైంది? రాజశేఖర రెడ్డి శవం దొరకలేదు, పివి నరసింహరావు పుర్రె కాలేదు, నిజాం దిక్కులేని చావు చచ్చిండు, మనం తెలిసి కమరు చూసినాం కదా. అందుకని ఇవన్నీ ఏం నడవయ్యేవి. నువ్వు అధికారం ఉన్నప్పుడు ఏదో గొప్ప అనుకుంటావు, నువ్వు వాళ్ళకంటే దరిద్రం కుక్క సాగు వస్తావు. అన్న మరి ఇప్పుడు నిన్ననే మైత్రివనంలో ఆంధ్ర నాయకుల పేద వరుసగా విగ్రహాలు పెడతారు. గతంలో మన ఇక్కడ సుందర విజ్ఞాన కేంద్రంలో, మన రవీంద్ర భారతిలో కావచ్చు, ఇప్పుడు ఈ రోజు నిన్ననేమో ఇక్కడ. ఎట్లా వస్తున్నారు? ఏం చెప్తారు దీనికి సంబంధించి? అదే ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ కు బుద్ధి ఉండాలి. ఇప్పుడు చంద్రరాశ్వరరావు సుందరరెడ్డి పెట్టినట్టు వాళ్ళు గొప్పలు. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు, డైరెక్ట్ యుద్ధాలు చేసినారు, తెలంగాణ కోసం చేశారు. వాళ్ళ ఆంధ్ర తెలంగాణ సమస్య లేదు. వాళ్ళే మనం పెట్టుకోవాలి, వాళ్ళని గౌరవించాలి, పూజించాలి, గొప్పలు వాళ్ళని అనుసరించాలి కూడా. కానీ వీళ్ళెవరు? వీళ్ళు తెలంగాణ వ్యతిరేకులు, ప్రజలకు వ్యతిరేకులు, దొంగలు, చదువు లేని వాళ్ళు, శీలం లేని వాళ్ళు, సంస్కారం. వాళ్ళు ఎట్లా పెడతారు? మీరు వాడిని రోషయ్య తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడాడు. తెలంగాణ ఏం గొప్పడు ఆయన? మనకు తెలిసింది ఆయన విగ్రహం ఏంది. తర్వాత బూత్ పాటలు పాడిండు కదా, తెలంగాణ పాటలు పాడినాడు, పాడవు. కానీ బూత్ పాటలు ఎందుకు పాడినావు? నీ అదనం మీద మందారా అని, నడుము మీద వడ్డానా అని ఇటువంటి బూత్ పాటలు పాడినాడు. వాని విగ్రహం ఎందుకు ఇక్కడ? సంస్కారం లేని విగ్రహం ఎందుకు? మరి తెలంగాణలో ఎందుకు ఒప్పుకుంటారు? నువ్వు గద్దరు విగ్రహాలు పెట్టినావు తెలంగాణలో,
అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టినవు. గజల స్వామి విగ్రహం తయారు చేసి కరీంనగర్లో పెడతానంటే ఎంత 1.5 years నుంచి తిరుగుతున్నాడు. ఎందుకు పెట్టినేస్తలేవు? మరి బయట ఆయన సొంతంగా పెట్టాడు. దింబ నేనే కట్టుకుంటా, విగ్రహం నేనే పెట్టుకుంటా, మీటింగ్ నేనే పెడతాంటే ఆయన పర్మిషన్ ఇవ్వు. నీ సొంత డబ్బులతోటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతావా? తెలంగాణ గాంధీ పెడతావా? తెలంగాణ వ్యతిరేకత పెడతావా? ఎందుకు ఊరుకుంటారు? తెలంగాణలో లేరా అన్న అంత పెద్ద నాయకులు కావచ్చు? ఓ అనేక మంది. గద్దర్ ఎంత గొప్ప సింగరు, ప్రజల మధ్యన పోయిన నువ్వు పోయినావు. గద్దర్ ఖాళీ కోటికి సరిపోతుందా బాలసుబ్రహ్మణ్యం? మరి గద్దర్ విగ్రహం ఎందుకు పెట్టినారు? గద్దర్ కూడా గాయకుడు కదా, గొప్ప గాయకుడు కదా, మామూలు గాయకుడు. అది జనంలో మధ్యన పాడిండు కదా. జనం గద్దర్ పోతే 1000 మంది వద్దురు కదా. మరి బాలసుబ్రహ్మణ్యం ఎవరు వచ్చిండా? ఎవరు రాలేదు. ఆఖరి నీ కులపోడు కూడా రాలేదు, అక్కడికి బంధువులు కూడా రాలేదు. మరి అటువంటి విగ్రహాలు ఎందుకు పెడుతున్నారు తెలంగాణలో? ప్రభుత్వ ఖర్చులు ఎందుకు పెడుతున్నారు? ప్రభుత్వ స్థలాలు ఎందుకు పెడుతున్నారు? ప్రభుత్వ సాంస్కృతిక కేంద్రాలు ఎందుకు పెడుతున్నారు? అది రవీంద్ర భారతిలో పెట్టినప్పటి నుంచి అది రవీంద్ర భారతి పోయి దరిద్ర భారతి అయింది. అందుకని జనం చూస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే జనం గతం తీసుకుంటారు, ఈ బాధ కొడుతుంది. థ్యాంక్ యూ.